అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం చూడబోతున్నాం గర్భధారణ సమయంలో చిలగడ దుంప అంటే స్వీట్ పొటాటోస్ తీసుకోవచ్చా, తీసుకోవడం వలన ప్రయోజనాలు ఏంటి, ప్రమాదాలు ఏంటి, ఎవరు తినాలి ఎవరు తినకూడదు, ఏ విధంగా తీసుకుంటే మంచిదో వివరంగా ఈరోజు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒకవేళ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. చిలగడ దుంపలు ఇవి ఎంతో ఆరోగ్యకరమైన ఆహారంగా భావిస్తారు. చిలగడ దుంపలలో విటమిన్ ఏ, విటమిన్ B6, విటమిన్ సి, పొటాషియం, ఫోలేట్ మరియు ఇతర ఖనిజాలను కలిగి ఉంటుంది. ఫైబర్ కూడా అధిక మొత్తంలో ఉంటుంది ఈ యొక్క చిలగడ దుంపలు. బట్ గర్భధారణ సమయంలో ఇవి తీసుకోవచ్చా అనే ఆలోచన తప్పకుండా ప్రతి ఒక్క గర్భవతికి ఉంటుంది. సో ఇప్పుడు మనం గర్భవతులు అసలు స్వీట్ పొటాటోస్ తీసుకోవచ్చా అని చూస్తే, గర్భధారణ సమయంలో చిలగడ దుంప తినడం యొక్క ప్రాముఖ్యత ఎంత చెప్పినా తక్కువేని చెప్పాలి. చిలగడ దుంపలు శరీరంలో విటమిన్ ఏగా మార్చబడే ఒక బీటా కెరోటిన్ని కలిగి ఉంటాయి. ఇది శిశువు యొక్క కళ్ళు, చర్మము మరియు ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అంతేకాదండి, చిలగడ దుంపలలో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. గర్భధారణ సమయంలో మలబద్ధకం సమస్యతో పోరాడే వారికి ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పాలి. అంతేకాదండి, ఇందులో ఫోలేట్ అధికంగా ఉండడం వలన మీకు నాడీ వ్యవస్థ మరియు మెదడుకు, వెన్నెముకకు సంబంధించిన లాంటి ప్రాబ్లమ్స్ మీ బేబీకి రాకుండా ఇవి కాపాడుతాయి. చిలగడ దుంపలు మన శరీరంలో ఉండే చక్కెర స్థాయిని కూడా న్యూట్రల్గా ఉంచడానికి హెల్ప్ అవుతాయి అన్నమాట. సో తప్పకుండా చిలగడ దుంపల వలన ఎన్నో ప్రయోజనాలు గర్భవతులు పొందవచ్చు. ఇప్పుడు మనం చిలగడ దుంపలు గర్భవతులు తీసుకోవడం వల్ల ప్రమాదాలు మరియు దుష్ప్రయోజనాలు ఏంటో చూసేద్దాం. గర్భధారణ సమయంలో తప్పకుండా చిలగడ దుంపలను తీసుకోవచ్చండి. బట్ ఇందులో కొన్ని ప్రమాద సంకేతాలు కూడా ఉంటాయి, వాటిని కూడా మీరు గమనించాలి. ఈ యొక్క చిలగడ దుంపలలో అధిక శాతంలో ఆక్సలేట్స్ అనేవి ఉంటాయండి. ఇవి మన శరీరంలో ఉండే కాల్షియం మరియు ఇతర ఖనిజాలను పోషణకు అందించకుండా ఆపగలవన్నమాట. సో దీనివలన పోషక లోపాలు కూడా దారితీస్తాయి. ఇంకొకటి ఏంటంటే, చిలగడ దుంపల్లో కొన్నిసార్లు సోలనిన్ అనే ఒక పురుగుల మందు అనేది అధిక స్థాయిలో ఉండే ఛాన్సెస్ ఉంటాయట. మీరు కనుక ఆర్గానిక్ పండ్లు తీసుకున్నారంటే ఈ యొక్క ప్రాబ్లం అనేది మీరు చాలా వరకు తగ్గించవచ్చు. సో గర్భిణీ స్త్రీలు మీరు పొటాటోస్ తీసుకుంటున్నప్పుడు కొంచెం జాగ్రత్త పడండి. ఎలాంటి ఆహారం మీరు తీసుకుంటున్నారో కూడా తెలుసుకోవాలి. ఆర్గానిక్గా ఉండే వాటిలో అధికంగా పురుగుల మందులు అనేవి యాడ్ చేయరు కాబట్టి సహజ సిద్ధంగా ఉండే పండ్లను ఎంచుకోవడం ద్వారా మీకు స్వీట్ పొటాటోస్ వలన కలిగే ప్రమాదాలు తగ్గించవచ్చు. అంతేకాదండి, చిలగడ దుంపలు తీసుకోవడం వలన నార్మల్గా అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు, కానీ ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఇది చాలా స్వీటెస్ట్ అని చెప్పాలి. సో దీనివలన డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అధిక మోతాదులో తీసుకుంటే ఇందులో మలబద్ధకం, విరోచన సమస్యలను కూడా ఇది పెంచుతుందండి. దీంతో పాటు చిలగడ దుంపలు గర్భస్రావానికి దారి తీస్తాయనే ఆలోచన చాలామందికి ఉండొచ్చు. అంటే మిస్క్యారేజ్ అవుతుందా అని. అలా ఏం లేదండి, ఎలాంటి ఆధారాలు అయితే లేవు. అన్ని ఆహారాల లాగానే చిలగడ దుంపలను కూడా చాలా మితంగానే తీసుకోవాలి. అధికంగా తీసుకుంటే మీకు గ్యాస్ సమస్య రావడము, కడుపు ఉబ్బరం రావడము, జీర్ణకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడము, దీంతోపాటు వాంతులు అవ్వడం ఇలాంటివి మీరు గమనించవచ్చు. బట్ మిస్క్యారేజ్ అయితే అవ్వదని చెప్పాలి. ఇక చిలగడ దుంపలను ఎలా తీసుకోవాలి అని చూసినట్లయితే, మీరు గర్భవతిగా ఉన్నప్పుడు మీ బిడ్డకు మంచి పోషణ అందించాలి అంటే చిలగడ దుంపలు తప్పకుండా ఒక మంచి ఎంపిక అని నేను చెప్తాను. ఏ సమయంలో ఎలా తీసుకోవాలో ఫస్ట్ మీరు తెలుసుకోండి. నార్మల్గా చిలగడ దుంపలను మనము ఉడికించి తీసుకోవడం చాలా మంచిదండి. ఇది ఒక సూపర్ పోషణ కలిగి ఉంటుంది. బాగా ఉడికించి మెత్తగా ఉన్న పండుని తినడం చాలా మంచిదన్నమాట. ఈ యొక్క చిలగడ దుంపలను నార్మల్గా మనము చికెన్, చేపలు, బియ్యం, బీన్స్ ఇతర ఆహారాలతో కూడా మనం కలిపి తీసుకోవచ్చు. సూప్స్ రూపంలో కూడా చిలగడ దుంపలు తీసుకోవచ్చు. మొత్తం మీద చిలగడ దుంపలు గర్భధారణ సమయంలో తినడానికి పోషణకరమైన, సురక్షితమైన ఆహారం అండి. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. గర్భవతి మరియు కడుపులోని చిన్నారి ఆరోగ్యంగా ఉండడానికి ఇవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. సో గర్భధారణ సమయంలో చిలగడ దుంపను మీరు తీసుకోవడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మీకు కన్ఫర్మ్ అయింది అనుకుంటాను. బట్ ఏమైనా మీరు ఫస్ట్ టైం కనుక తీసుకోవాలి అనుకున్నారంటే తప్పకుండా డాక్టర్ సలహా తీసుకొని మీరు ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.